ఏడాది పాలనకి సంబంధించినటువంటి డేటా మాత్రమే వినిపిస్తున్నాను మేడం. 380 హత్యలు, రాజకీయ హత్యలు 17, అందులో అనుమానాస్పద మృతులు 16, బాలికలు మహిళలు 9, అనుమానాస్పద మృతుల్లో పురుషులు 7, అత్యాచారాలు 187, హత్యాచారాలు 15. మన దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? హోంమంత్రి గారు పనిచేస్తున్నారా? ముఖ్యమంత్రి గారు అసలు ఏమైనా శాంతి భద్రతలపైన దృష్టి పెడుతున్నారా? ఏం జరుగుతోంది? నేరస్తులకు నేరగాళ్లకు పండుగ, మిగతా వాళ్ళకి ఎక్కడుంది పండుగ? అందరికీ దండగేనా? మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇవాళ హోంమంత్రి గారు ఉన్నారా లేదా అనేది చెప్పారు కదా. మీరు మాట్లాడినటువంటి ఒక నిజం ఏంటంటే ఒక పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తి కానీ సిస్టమ్ కానీ పని చేయట్లేదని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళే గత ప్రభుత్వంలో అంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పినటువంటి విషయం, అది కూడా హోంమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే 10 నెలల క్రితమే 1600 అగత్యాలు జరిగాయి, 185 హత్యలు జరిగాయి, 15 అత్యాచారాలు జరిగాయి అని చెప్పేసి చాలా క్లారిటీగా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ గంటకి 3 అగత్యాలు ఆడబిడ్డల మీద జరుగుతున్నాయి. ఈ 10 నెలలు ఈ 6 నెలలు కంపేర్ చేసుకుంటుంటే ఇంకొక 20,000 చినుకలు పైనే ఉంటాయి. సో డెఫినెట్ గా గంటకి 4 అగత్యాలు ఆడబిడ్డ మీద జరుగుతున్నాయి. మనం ఈ డిబేట్ చేస్తున్నటువంటి గంటలో 4 అఘాయిత్యాలు ఆడబిడ్డల పైన ఈ గంటలో. ఇప్పుడు ఈ డిబేట్ అయిపోగానే ఇంకొక ఆడబిడ్డ మీద అగత్యాలు జరుగుతున్నాయి, 4 ఆడబిడ్డల మీద అగత్యాలు జరుగుతున్నాయి అని అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ పనిచేస్తున్నట్ట పనిచేయలేనట్ట? చంద్రబాబు నాయుడు ఇళ్ళలో జరిగింది కదా, ఏమన్నా అరెస్ట్ చేశారా? దానికి ఏమన్నా సంబంధించి ఏమన్నా వీళ్ళు వెళ్ళి ఎవరన్నా పరామర్శించారా? ఆ బిడ్డలకి ఏమన్నా హామీలు ఇచ్చారా? ఇప్పుడు వీళ్ళ ఉన్మాదులే 14 మంది కలిపి ఒక ఆడబిడ్డని మైనర్ బాలికని, అది కూడా ఆలపాటికి సంబంధించినటువంటి అతనికి సంబంధించిన ఒక కూతుర్ని అంతలావున వాళ్ళని మార్చి రేప్ చేసినా కూడా ఆ బిడ్డ మొన్నే డెలివరీ అయిన విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఏం చేశారు తెలుసా సార్ మీకు? ఇప్పటి వరకు ఆ బిడ్డ ఎక్కడుందో పోనీ ఎవరికన్నా తెలుసా? ఆ బిడ్డని వెళ్ళి కలవడానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు. ఆ చిన్న బిడ్డ ఆ పురిటిలోనే ఆ పాలు కూడా ఇచ్చేటువంటి భాగ్యం కూడా లేకుండా ఆ బిడ్డను తీసుకెళ్లి ఎక్కడ వేస్తారో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు అంత ఇబ్బంది కలుగుతున్నటువంటి ఒక ఆడబిడ్డని వెళ్ళి మీరు కలవడానికి వెళ్లే వాళ్ళని కూడా ఎందుకు కలవనీయకుండా చేస్తున్నారు? ఏం భరోసా ఇస్తే ఏమైంది ప్రభుత్వానికి? రాష్ట్రంలో తెలిసిపోతాయనా? భరోసా ఇస్తే వీళ్ళు వెళ్ళి కనీసం ఆ బిడ్డను పరామర్శించి జరుగుతున్నాయనంటే సార్ చాలా సిగ్గుపడాలి. అందులో మహిళా హోంమంత్రి అయ్యుండి ఆవిడ మహత్తల్లి ఏ రోజు అసెంబ్లీలో ఇదిగో ఆడబిడ్డలకి ఇంత అన్యాయం జరుగుతుంది, ఆడబిడ్డలకి ఇంత ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజైనా ఆవిడ అసెంబ్లీలో మాట్లాడాల. ఆవిడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం జపం చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏంటంటే కులాల కోసం ప్రస్తావిస్తుంది ఆవిడ. ఎంత నిసిగ్గుగా అసెంబ్లీలో కులాల ప్రస్తావన తేకూడదు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా చౌదరిని బట్టి రెడ్డిని బట్టి ఇంకొకటి వస్తుంది. అంటే వాళ్ళు ఇవాళ నేను ఒక వీడియో చూశాను, ఆ అబ్బాయి వచ్చి నా పరిస్థితి ఎలా ఉందంటే నా కులం ఇది కాదు, నా కులం ఇది అని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి పరిస్థితిని ఆవిడ ఇవాళ అసెంబ్లీలో కూర్చొని చేస్తున్నటువంటి పనులు. మీకు అర్థం కావట్లేదు. హోంమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హోంలో వేలు పెట్టి తల్లికి అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హోంలో వేలు పెట్టి చెల్లికి అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హోంలో వేలు పెట్టి ఆయన కుటుంబ సభ్యుల్ని పట్టించుకోరు. ఇది హోం అంటే అదే, హోం బాధ్యతలంటే అదే అనుకున్నారో ఏమో నాకు తెలియదు. కానీ మేడం గారు చాలా చక్కగా ఇవి వివరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు భద్రత కలిగించాల్సిందే, వీళ్ళు ఆ భద్రత కలిగించరు. రాబోవు రోజులలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ కుప్పం ఎమ్మెల్యే గారే గాని, మంగళగిరి ఎమ్మెల్యే గాని, పిఠాపురం ఎమ్మెల్యే గారికి గాని, లేదా పాయకరావుపేట ఎమ్మెల్యే గారు గాని, వీళ్ళకి ప్రజల నుంచి అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాల నుంచి ప్రజల నుంచి కాపాడాల్సినటువంటి పరిస్థితులు రాబో రోజులలో వస్తాయి. మీరు చూడలేదా మధ్యకాలంలో గంగపుత్రులు ఎలా ఆపారనే విషయం మీరు చూసారా? బుర్ర పాడైపోయి వచ్చి మీడియా ముందు సాక్షి
ఏది సాక్షి ఏది జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కావాలా అన్నారు, ఆఖరికి ఆమెకి అయింది. ఒక హోం మంత్రికి నీ సొంత నియోజకవర్గంలోనే జనాలు నిలబెడుతున్నారు అని అంటే మీ పరిపాలన ఎట్లుందో ఇప్పటికి కూడా మీరు చెక్ చేసుకోలేకపోయారు అనుకోండి, ఇంకా ఇంత దౌర్జన్యంగా ఉంటది. అప్పుడు జర్నలిజము లేకపోతే హైకోర్టులు లేకపోతే సుప్రీం కోర్టులు వచ్చి వీళ్ళని కాపాడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే పక్క దేశంలో ఎక్కడో చూశాను, అసెంబ్లీ నుంచి ఈడ్చుకొని వచ్చి జనాలు కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఎమ్మెల్యేలని. నాకు అర్థం కాని విషయం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అంశాలు హోంమంత్రి గారి పని, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడమే హోంమంత్రి గారి పని. వ్యక్తిగత విషయాలు సార్, ఎవరు వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు సార్. ఇవాళ అదే వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అని అంటే ఇంకా నేను అనకూడదు. సొంత భర్త మీద ఆవిడ దొంగతనం కేసు పెట్టింది. ఏంటి దాన్ని ఏమంటారు? ఏంటి మేడం, మళ్ళీ చెప్పండి, సరిగా వినబడలేదు. సొంత భర్త మీదే దొంగతనం కేసు పెట్టింది ఆవిడ. లేదో కాదో కనుక్కోండి, చెక్ చేయమనండి. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ మీద రేప్ కేసు పెట్టింది ఆవిడ. అవునో కాదో రీచెక్ చేయండి. టోల్గేట్ సీను అనేటువంటి ఒక వ్యక్తి చెక్ బౌన్స్ కేసు మీద 70 లక్షలు చెక్ బౌన్స్ వేశారు ఆవిడ మీద. మీరు ఏఎంఆర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం వీళ్ళందరినీ క్రిమినల్ చిట్టాలే. ఇక్కడ ఎవరు సుతపూసలు లేరు. వీళ్ళు రాష్ట్రాన్ని బాగు చేస్తారు, లేకపోతే హోంశాఖలో మాకు ఇచ్చేశారు, ఈ హోంశాఖని మేమేదో ఉద్ధరిస్తామంటానికి ఏం లేదు సార్. అందరూ దొంగల ముట్టాలే. వీళ్ళు వచ్చి ఇవాళ నీతి మాటలు చెప్తుంటే మన కర్మ ఇవాళ మనం వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతిసారి తల్లి చెల్లి దేనికి సార్? రాజకీయాలు చేయాలంటే రాజ్యాంగబద్ధంగా చేయాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయాలంటే ఆయన ప్రతిసారి వచ్చినప్పుడల్లా 2 గంటలు ప్రెస్ మీట్ పెడతారు. చేతనైతే ఏ ఎమ్మెల్యే గాని ఏ మంత్రి గాని ఒక్కదానికైనా సమాధానం చెప్పమండి. ఆయన నిలదీసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అడుగుతుంటే ఒక్కదానికి సమాధానం చెప్పరు. వచ్చినప్పుడల్లా తల్లి చెల్లి అని ఇంట్లో ఉన్న భారతం అనుకొని ఆడవాళ్ళందరినీ తీసుకొని వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు సార్ మేము ఊరుకుంటాము? దేనికి ఊరుకుంటాము? నీకు పరిపాలన చేయడం చేత కాదు. ఇన్ని అగత్యాలు 31% ఏది ఈ గంజాయి వల్ల మద్యం వల్ల ఎంత మంది ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారో నీకు తెలియకుండా నువ్వు అక్కడికి వెళ్ళి సన్మానాలు ఇక్కడికి వెళ్ళి సన్మానాలు చేసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఆడబిడ్డల మానాలు ప్రాణాలు పోతుంటే నువ్వు చేయలేకపోతున్నావు అని అంటే ఎందుకు సార్ ఆ పదవికి రాజీనామా చేయమనండి. అవన్నీ ఎంత దౌర్జన్యం సార్ అవుతున్నాయి. చిన్న బిడ్డలని రేప్ చేస్తున్నారు. చంపేసిన శవాలను కూడా తిరిగి తేలేకపోతున్నటువంటి చేతగాని ప్రభుత్వం. ఈయనేమో వచ్చి సినిమా షూటింగ్లలో ఉంటారు. మొన్న ఎవరో అంటున్నారు ఏంటిది ఫంక్షన్ లో కత్తి పట్టుకొని తిరిగితే తప్పేంట? కత్తి పట్టుకొని నువ్వు తిరిగిన తర్వాత చాలా థియేటర్ల స్క్రీన్ లో కత్తులతో కట్ చేశారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు గాని ఆ థియేటర్ల వాళ్ళు గాని ఎంత ఇబ్బంది పడతారు. నువ్వు బైకులు రైస్ చేయాలి, నీ గాల్లో ఎగరేయాలి అన్న తర్వాత నీ సినిమా ఫంక్షన్ కి వెళ్ళిపోయి 2 బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారు. నువ్వు అత్యున్నత పదవిలో ఉండి డిప్యూటీ సీఎం గా ఉండి చేసేది 30,000 మంది హాస్పిటల్ తప్పిపోయారన్నారు. ఏది సార్? వాళ్ళు ఏది సార్? ఆ రోజు నిందించి ఇవాళ నాకు ఫీవర్ వచ్చింది, నాకు జ్వరం వచ్చింది అని పోయి పక్క ట్రీట్మెంట్ కావాలా? ఈ రాష్ట్రం ఎమ్మెల్యే పక్క రాష్ట్రంలో ట్రీట్మెంట్లు కావాలా సార్? వీళ్ళకి హాస్పిటల్స్ లేవేమో మేడం విజయవాడలో. ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీ అరే విజయవాడలో మంచి హాస్పిటల్ లేకపోతే ఆయన హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎయిర్పోర్ట్ లో కత్తితో దాడి చేస్తే గాయమైతే ఆయన అక్కడ ఎటువంటి అల్లలు జరగకూడదు, ఎటువంటి ఆందోళన జరగకూడదు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని డైరెక్ట్గా హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే ఇక్కడ హాస్పిటల్స్ లేవా అని మాట్లాడిన వాళ్ళే వీళ్ళంతా. ఇప్పుడు జ్వరానికి పారిపోయి వచ్చేసారు. ఈ వీళ్ళ ప్రజలకు నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి. మేడం మీరు 1 నిమిషం మాట్లాడండి, తర్వాత శేఖర్ రెడ్డి మాట్లాడండి. సార్ ఒక చిన్న విషయం మాటి మాటికి వస్తుంది కాబట్టి చెప్తున్నాను.